Hey everyone, once again welcome back to Homely Classes. So ఈ వీడియోలో డిస్ట్రిక్ట్ లెవెల్ కోడ్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంది. సో దాని గురించి అయితే చూద్దాం. సో యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ డిస్ట్రిక్ట్ కోడ్ గవర్నమెంట్ జాబ్స్. సో రిక్వైర్మెంట్ ఈజ్ అవుట్ ఫర్ 2025. సో డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ కాదు, గవర్నమెంట్ జాబ్స్ కోసం అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. So you can see on the screen age criteria వచ్చేసి age should be between 18 to 45, both women and men. టూ జెండర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సిన్స్ యూ విల్ బీ అప్లయింగ్ టు అ డిఫరెంట్ స్టేట్ దేర్ విల్ బీ నో రిలాక్సేషన్. సో రిలాక్సేషన్ అయితే ఉండదు, డిఫరెంట్ స్టేట్స్కి మనం అప్లై చేసుకోవచ్చు కాబట్టి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఆల్ దోస్ హూ హ్యావ్ పాస్డ్ 10th కెన్ అప్లై. సో 10th అయిపోయిన వెంటనే అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దేర్ షుడ్ బీ సమ్ నాలెడ్జ్ రిలేటెడ్ టు హిందీ. సో మనకు బేసికల్గా హిందీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి మనకు రీడ్ అండ్ రైట్ అయితే ఖచ్చితంగా హిందీ వస్తుంది. బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు, బేసిక్గా హిందీలో మాట్లాడగలిగితే చాలు. అండ్ శాలరీ వచ్చేసి 20,000 ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్. కన్ఫర్మ్ 20 అయితే చెప్పలేం, అబౌట్ 20 ఆర్ బిలో 20 ఉంటుంది. ఓకే. అండ్ ఫీజు వచ్చేసి యూ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్ ఫర్ ఫ్రీ, బట్ యూ విల్ నీడ్ టు అఫిక్స్ అ పోస్టేజ్ స్టాంప్ ఆఫ్ ₹5 ఆన్ యువర్ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ వెన్ యూ అప్లై. సో మనం అప్లై చేసుకునే అప్పుడు మనం పోస్ట్ సెండ్ చేస్తాం కదా, ఆ పోస్టేజ్ స్టాంప్కి అయ్యే ఇక్కడ ఎక్స్పెన్సెస్ ₹5 ఉంటుంది. ఫీజు అయితే కంప్లీట్గా ఫ్రీ. Important dates. Applications for these code jobs requirement out 2025 jobs are only available through offline methods and you can send them till February 10th. February 10th వరకు మీరు వీళ్ళకు పోస్ట్ పంపించవచ్చు. ఇది కంప్లీట్ ఆఫ్లైన్ ప్రాసెస్లో అయితే ఉంటుంది. Interviews for these will be held from February 20th to March 1st. సో February 10 వరకు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. February 20 నుంచి March 1st వరకు అరౌండ్ 10 days, 10 or 9 days అలా మనకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. సో ఇంటర్వ్యూ ఆన్లైనా కంప్లీట్ ఆఫ్లైనా, అండ్ ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా చూద్దాం. వీళ్ళు మెయిన్గా ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తారంటే 10thలో మీకు హిందీలో మంచి మార్క్స్ ఆర్ 10/10 ఉండాలి, లేదా మంచి మార్క్స్ ఉండాలి. ఓవరాల్ 10thలో మంచి మార్క్స్ ఉండాలి. ఓకే. సెలెక్షన్ ప్రాసెస్. యాజ్ పార్ట్ ఆఫ్ ద సెలెక్షన్ ప్రాసెస్ ఫర్ డిస్ట్రిక్ట్ కోడ్ జాబ్స్ యూ విల్ బీ ఇంటర్వ్యూడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ February 20 to March 1st. You will be offered jobs based on your performance in the interview. సో మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు హిందీ సబ్జెక్ట్లో మార్క్స్ ఎన్ని ఉన్నాయి, ఓవరాల్గా మార్క్స్ ఎన్ని ఉన్నాయి అనేది వాళ్ళు చూసుకొని 20 to March బిట్వీన్ ఇంటర్వ్యూ పెడతారు. ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అప్లై ప్రాసెస్. అప్లికేషన్ ఫార్మ్స్ ఫర్ కోడ్ జాబ్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్. డౌన్లోడ్ దెమ్ అండ్ ఫిల్ యువర్ డీటెయిల్స్ అలాంగ్ విత్ ఆల్ యువర్ డాక్యుమెంట్స్. పుట్ దీస్ డాక్యుమెంట్స్ ఇన్ అ పోస్టల్ కవర్ అండ్ అఫిక్స్ అ పోస్టల్ స్టాంప్ ఆఫ్ ₹5 అండ్ సెండ్ ఇట్ బై పోస్ట్ టు ద అడ్రస్ గివెన్ బై యూ. సో ఇక్కడ నేను మీకుతో లింక్ షేర్ చేస్తాను కమెంట్ సెక్షన్లో. సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది కంప్లీట్గా వీడియోలో అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫుల్ డీటెయిల్స్ అనేవి, అక్కడ ఫామ్ ఉంటుంది. బేసికల్ ఎలా ఉంటుంది అనేది నేను కూడా ఇప్పుడే చూస్తాను. సో అక్కడ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్లో మీరు డౌన్లోడ్ చేసుకొని పేపర్స్ తీసుకొని ఫిజికల్గా అక్కడ మీరు మొత్తం ఫిలప్ చేసి ఆ డాక్యుమెంట్ని లేదా ఫామ్ని మీరు పోస్ట్ చేయాలి. ఒక స్టాంప్ ₹5 స్టాంప్ అంటించి పోస్ట్ చేయాలి. అడ్రస్ మొత్తం కూడా వాళ్ళు అక్కడ ఇస్తారు. సో ఇదైతే రియల్ నోటిఫికేషను, ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఇది. సో దీంట్లో బేసిక్గా ఉంటుంది, శాలరీ ఏంటి, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, అసలు ఏంటి అనేది మొత్తం కూడా ఉంటుంది. నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పీడిఎఫ్ని కూడా నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేస్తాను. ఇన్ కేస్ నేను మర్చిపోతే మీరు కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా షేర్ చేస్తాను. Applications are invited for General 1, General, PH Low Vision, DSC, BC. Okay. So temporary post of process server in Sessions Division, National in the pay matrix of 16,900 నుంచి 53,500 వరకు salary అయితే ఉంటుంది. Depends upon the education qualification and depends upon the job roles. Okay.
So has to reach in the office to undersigned on before 10th of February up to 5 p.m. So 5 p.m. లోపు 10th February మీరు పోస్ట్ చేయాలి. The number of posts may increase or decrease on account of creation or withdrawal of codes. Application forms can be downloaded. సో ఈ వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో అప్లికేషన్ ఫామ్ కూడా ఓపెన్ చేసి చూపెడతాను. 10th వాళ్ళకి అన్నారు కాబట్టి నేను వీడియో క్లియర్గా చేస్తున్నాను. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, ఈవెన్ డిగ్రీ పాస్ అవుట్స్ కూడా. గవర్నమెంట్ జాబ్స్ అనేవి మంచి ఆపర్చునిటీస్, చాలా ఈజీగా మీరు వీటిని తీసేసుకోవచ్చు. సో మిస్ చేసుకోవద్దు. ఓకే, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్. నో క్యాండిడేట్ షాల్ బీ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ అన్లెస్ హీ ఆర్ షీ ఈజ్ అ matriculate with knowledge of Hindi or Punjabi. The applicant should fill the condition of qualification on the latest date of receipt. So age limit you can see 18 years 1st January 2025 ki 18 years అయితే ఉండాలి. Mode of selection, so you can see so ఇదంతా కూడా లాస్ట్ డేట్ సేమ్ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినదే ఉంది మొత్తం కూడాను. సో ఆల్ఫాబెట్ వైజ్ మనకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఆల్ఫాబెట్ ఏబీసీ ఇచ్చేస్తే 20th Feb ఉంటుంది, డిఎఫ్జి వాళ్ళకి 21st అలా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్. నేను మీకు మొత్తం కూడా నేను ఇది లింక్ మీతో షేర్ చేస్తాను, డెఫినెట్గా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో. సో అప్లికేషన్ ఫామ్ కూడా షేర్ చేస్తాను, జస్ట్ ఓపెన్ చేసి మీరు అక్కడ మొత్తం కూడా మీ డీటెయిల్స్ ఫిల్అప్ అయితే చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ మేక్ షూర్ టు డూ అప్లై ఫర్ దీస్ గవర్నమెంట్ జాబ్స్. డోంట్ మిస్ ది బెస్ట్ ఆపర్చునిటీస్. అండ్ ఇంకా మీకు ఎలాంటి జాబ్స్ కావాలి లేదా ఏ వీడియో కావాలనేది కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను మీతో వీడియోస్ షేర్ చేస్తాను. Thank you.